14వ అధ్యాయం సారాంశం. శ్రీ సాయి సచ్చరిత్రలోని 14వ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఇది ప్రధానంగా దక్షిణ ధనము యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరియు ఒక గురువు తన శిష్యుని నుండి ఆశించే అసలైన దక్షిణ ఏమిటో వివరిస్తుంది. ఈ అధ్యాయం యొక్క సారాంశం మరియు మనం నేర్చుకోవలసిన విషయాలు. 14వ అధ్యాయం సారాంశం. 14వ అధ్యాయంలో బాబా తన భక్తుల నుండి దక్షిణ అడగడం వెనుక ఉన్న రహస్యాన్ని మనం చూడవచ్చు. దక్షిణ ఎందుకు అడిగేవారు? బాబా అందరినీ దక్షిణ అడిగేవారు కాదు, కేవలం కొంతమందిని మాత్రమే అడిగేవారు. బాబాకు ధనం మీద ఆశ లేదు. భక్తులలో ఉన్న లోభత్వాన్ని, పిసినారితనం పోగొట్టడానికి, వారిని సంసార బంధాల నుండి విముక్తులను చేయడానికి ఆయన దక్షిణ అడిగేవారు. రతన్జీ వాడియా కథ. నాందేడ్కు చెందిన ఒక వ్యాపారి రతన్జీ సంతానం లేక బాధపడుతూ బాబా దగ్గరకు వస్తారు. బాబా అతడిని 5 రూపాయల దక్షిణ అడుగుతారు. అయితే బాబా అడిగిన ఆ 5 రూపాయలు రతన్జీ ఇప్పటికే ఒక సాధువుకు మర్యాదపూర్వకంగా ఖర్చు చేసిన మొత్తానికి సమానం అని తరువాత తెలుస్తుంది. అంటే బాబాకు తన భక్తుడు ఎక్కడ ఎప్పుడు ఎంత ఖర్చు చేశాడో అంతా తెలుసు అని దీని ద్వారా అర్థమవుతుంది.